హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ. యాక్చువల్లీ శ్రావణ మాసం వచ్చేస్తుంది, వరమహాలక్ష్మి పండగ కూడా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు బిగినర్స్ సింపుల్గా ఎలా చేసుకోవాలి, ఓన్లీ కలశానికి మాత్రమే ఎలా అలంకరించుకోవాలి అనేది మీకు చూపిస్తానండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఇక్కడ పట్టు సారీ బ్లౌజ్ తీసుకున్నానండి. మనము బార్డర్ కిందికి ఎల్బో హ్యాండ్ సైడ్ వచ్చేలా కుట్టించుకుంటాం కదా, ఆ బార్డర్ని కిందికి పెట్టాను. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. నేను ఎలా కుంచెలు పెడుతున్నానో అలానే పెట్టేసుకోండి. ఎన్ని కుంచెలు పెట్టుకుంటే అంత అందంగా అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసినట్లు నీట్గా కూర్చుంటుంది. ఇలా కుంచెలు పెట్టేసుకొని నెక్స్ట్ అక్కడ ఒక క్లిప్పు, నేను చేయి పట్టుకున్నాను కదా, ఇక్కడ ఒక క్లిప్పు పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకో హాఫ్ పార్ట్ ఉంది కదా, అది కూడా చిన్న చిన్న కుంచెలు పెట్టుకోండి. ఒకవేళ మీకు అది కుంచెలు సరిగా రాలేదంటే మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేను సెంటర్ నుంచి పట్టుకొని చూపిస్తున్నాను, మీరు కార్నర్స్ నుంచి పట్టుకొని కుంచెలు పెట్టుకోండి. ఇలా చాలా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ ఇలాగే ఈ కార్నర్స్ కూడా సేమ్ క్లిప్స్ పెట్టేసుకోండి. నాకు తెలుసు కాబట్టి నేను అలా సెంటర్కి పెట్టుకున్నా. మీరు కొంచెం బిగినర్స్ అయితే చూసుకోండి, లాస్ట్ క్లిప్స్ పెట్టుకోండి. అలాగే ఒక పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం పెట్టుకొని తర్వాత ప్లేట్ పెట్టి అందులో బియ్యం పెట్టాలి. తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ క్లాత్ని కుంచెలు ఎక్కడైతే సర్దామో ఆ క్లాత్ని పట్టేసి క్లిప్ తీయకుండా ఫస్ట్ ఒక థ్రెడ్ తీసుకొని అలా దారంతో వెనక్కి టైట్గా ముడి వేసుకోండి. తర్వాత అన్నీ సర్దేసుకున్నాం కదా, ఇలాంటిది అలా ఒక కంబి లాంటిది మనకు షాప్లో దొరుకుతాయండి, పూజ స్టోర్ రూమ్లో. అది తీసుకోండి. లేకపోతే ఇంట్లో ఉన్న హ్యాంగర్స్ కూడా కట్ చేసి అలా కంబిలాగా పెట్టుకోవచ్చు. వెనకాల థ్రెడ్ చుట్టేయాలి. ఇప్పుడు మనం ఇంకొక సైడ్ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని లెఫ్ట్ది రైట్కి వచ్చేలా, రైట్ది లెఫ్ట్కి వచ్చేలా మీరు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు డిజైన్ నీట్గా వస్తుంది. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వడ్డానం కానీ అంటే ఏదైనా సరే మీరు కంఫర్టబుల్గా ఉండడానికి పెట్టేసుకోండి. చిన్న చైన్స్, దండలు ఏవైనా టైట్ చేసేటివి ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా ముడి వేసుకున్న తర్వాత ఆ క్లిప్స్ తీసేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ నేను పిన్స్ ఎక్కడ వాడలేదండి. ఈ కలశానికి పిన్స్ వాడకుండానే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు క్లిప్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోండి. ఓకే, ఈ సైడ్స్ ఉన్నాయి కదా, అవి నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అమ్మవారి ఫేస్ని కూడా మనము కలశానికి అలంకరించుకుందాము. కానీ క్లాత్ లోపల నుంచే తీసుకొని థ్రెడ్స్ని, తర్వాత అమ్మవారి ఫేస్ని బ్యాక్ సైడ్కి నాట్ చేసుకోండి. అమ్మవారికి పసుపు ఎరుపు రంగులో ఉన్న గాజుల్ని నేను హారంగా వేస్తున్నాను. గ్రీన్ కాంబినేషన్కి రెడ్ అండ్ ఎల్లో చాలా అందంగా కనిపిస్తున్నాయి. చాలా అందంగా ఉన్నాయి చూడండి. ఇవి చిట్టి గాజులండి. అలాగే అమ్మవారికి మీ దగ్గర ఉన్న ఆభరణాలు, ఈ పూలు ఇలాంటి వాటితో అలంకరించుకోండి. మీరు ఇలా సింపుల్గా చేసుకున్న చాలు. వర్కింగ్ ఉమెన్స్కి టైం లేదు అని అనుకుంటుంటారు కదా, వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అంత కళగా ఉంటుంది. అసలు మీకు వీడియోలో ఆ వైబ్ తెలుస్తుందో లేదో, నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఆనందంగా ఉందండి. అలాగే ఇంకా మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.